చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడ ఐడీఏ బొళ్లారం మున్సిపల్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. ఇక బొళ్లారం బీరప్ప బస్తీలో గల హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 3 గంటల 24 నిమిషాల మధ్యలో దొంగతనానికి యత్నించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏటీఎం మిషన్ పగలగొడుతుండగా అలారం మోగటంతో దొంగ పరారైపోయాడు. ఇక ఎటువంటి నగదు పోలేదని పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ తో విచారణ చేపట్టారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఐడీఏ బొళ్లారం పోలీసులు. పారిశ్రామికవాడ ఐడీఏ బొళ్లారం మున్సిపల్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. ఇక బొళ్లారం బీరప్ప బస్తీలో గల హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 3 గంటల 24 నిమిషాల మధ్యలో దొంగతనానికి యత్నించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏటీఎం మిషన్ పగలగొడుతుండగా అలారం మోగటంతో దొంగ పరారైపోయాడు. ఇక ఎటువంటి నగదు పోలేదని పోలీసులు నిర్ధారించారు.